ఎట్లా ఆర్టీసీ బస్కే వెళ్ళాలా డైలీ? ఆర్టీసీ బస్కే వెళ్ళాలన్నా. ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తాను, ఒక బస్సు లేట్ వస్తుందంటే ఇప్పుడు 7:30 రావాల్సిన బస్సు 8కి వచ్చిందంటే మనం ఇప్పుడు ఆ డ్యూటీ చేసిన వాళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఇప్పుడు ఉన్న పెట్టిందని మహాలక్ష్మి పథకం కింద పెట్టింది కానీ కూడా అందరూ బస్సులో అందరూ వెనక ముందు అందరూ ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. ఆంటీ వాళ్ళు కూడా ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ ఎక్కుతారన్న బస్సులో లాస్ట్ వరకు ఆంటీలో కూర్చుంటే మరి మేము ఎక్కడ కూర్చోవాలి? ఫుడ్ బోర్డింగ్ చేసిన ఇప్పుడు మొన్ననే ఒక స్టూడెంట్ పడిపోయాడు, వానికి అన్ని ఇదంతా తగ్గిపోతుంది. మరి ఎట్లన్నా మేము పోతాం కాలేజ్కి, 10 నిమిషాలు లేట్ అయితే ఇంటికి పంపించేసినారు రిటర్న్ వాళ్ళు స్కూల్లో నుంచి. వాళ్ళు ఇంకా స్కూల్ కాలేజ్ నుంచి రిటర్న్ పోతే మరి ఇంటికి పోతే ఇంటికి వెళ్తే ఎందుకు మీరే బస్సుకి ఎందుకు పోతాడు? బస్సుకే పోవాలి మరి కాలేజీకి. ఇప్పుడు ఇట్లా అయితే ఇంకా ఎప్పుడన్నా మేము ఇంకా చదువుకునే చెప్పండి మాకు ఒక మాట. లేట్ అయితే పంపించేస్తారంటే ఇంకా మేము కాలేజ్కి ఎందుకు వెళ్ళి ఇక్కడ ఇంటికాడ ప్రెషర్ అక్కడ ప్రెషర్, ఇంకా మేము ఎప్పుడన్నా క్లియర్ ఇవన్నీ అయితే మాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడపిల్లలకి బస్సు ఫ్రీ, లేడీస్కి ఫ్రీ, ఇక్కడ లోకల్ వాళ్ళకి వాళ్ళే వెనక వరకు ఎక్కేస్తూ ఉన్నారా? ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు అమ్మాయిలు అందరూ వెనక నుంచి ముందు నుంచి ఎక్కి వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళే సీట్ ఆక్యుపై చేసి ఇంకా బాయ్స్ కోసం రిజర్వేషన్ చేసిన సీట్స్ ఇంకెందుకన్నా మరి. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది మీరు చూడండి, ఒకవేళ మీకు అంటే లాస్ట్ వరకు వాళ్ళే కూర్చుంటారు. ఇంకా కూర్చున్న విషయం పక్కన పెడితే మళ్ళీ ఇంకా మేము ఫుడ్ బోర్డింగ్ కూడా చేస్తామంటే ఆంటీ వాళ్ళు కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. ఇంకా మేము ఎట్లా పోతామన్న అప్పటికి పాపం వాళ్ళకి దారి లేక, ఎందుకంటే 2-3 బస్సులు వస్తున్నాయి కదా, ఇంకా వాళ్ళు కూడా మరి బస్సులు లేకపోతున్నాయన్నా మాకు. ఇంకా మేము నిన్న ధర్నా చేసి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఏమిటంటే వాళ్ళు ఇస్తాం అనేది 3వ సారి 4వ సారి అన్న ధర్నా చేయడం. అక్కడికి వెళ్ళాము, రిటర్న్ రాయడం అవుతుంది ప్రతిసారి. వాళ్ళు వేస్తామంటున్నారు, ఒక 1 మంత్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తర్వాత ఏమో మళ్ళీ బంద్ చేస్తున్నారు. 2 బస్సే రొటీన్ అవుతున్నాయి.